ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సీఎం చంద్రబాబు పల్లెనిద్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారు, గ్రామ స్థాయిలో సంక్షేమ పథకాలు అందుతున్నాయా అనే విషయాలను నేరుగా ప్రజల నుంచి తెలుసుకోవడమే ఈ పల్లెనిద్ర ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యేలు గ్రామాలలో వారానికి ఒకరోజు పల్లెనిద్ర చేపట్టి ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరుతున్నాయో లేదో పరిశీలించాలి. ఈ క్రమంలోనే ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ పల్లెనిద్ర కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంపై ప్రజల స్పందన ఎలా ఉంది, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఎమ్మెల్యే కూన రవికుమార్తో ఐ న్యూస్ శ్రీకాకుళం ప్రతినిధి రామ్ ఫేస్ టు ఫేస్. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్నారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు. అదే స్ఫూర్తితో ఇప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు నేరుగా అధినాయకులు నాయకులు వెళ్ళాలని, వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలని ముఖ్య ఉద్దేశంతో పల్లెబాట అనే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస ఎమ్మెల్యే పిఎస్ చైర్మన్ కూన రవికుమార్ బూర్జి మండలంలో పల్లెబాట అయితే నిర్వహిస్తున్నారు. అయితే ఈ పల్లెబాట సంబంధించి ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది, అసలు సమస్యలు తీరుతున్నావా లేవా, కూన రవికుమార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. మంచి కార్యక్రమం మీ అధినేత చంద్రబాబు నాయుడు గారు చేపట్టారు. అసలుకి పల్లెబాట కార్యక్రమం అంటే ఏమిటి? ఇప్పుడు మేము చేస్తున్నటువంటిది పల్లె నిద్ర కార్యక్రమం. పల్లెబాటలో భాగమే పల్లె నిద్ర కార్యక్రమం. అంటే ఒకరోజు సాయంకాలం నుంచి రాత్రి వరకు ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలు తెలుసుకొని అక్కడే నిద్ర చేసి మళ్ళీ అక్కడ మార్నింగ్ అంతా కూడా ప్రజలతో ఉండడం. అంటే దానివలన ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజల సమస్యలు మన దృష్టికి వస్తాయి. ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను ఎలా పరిష్కరించాలో అధికారులతో మాట్లాడితే కొంత పరిష్కారాలు దొరుకుతాయి. అలానే మనం ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ప్రజలకు అందుతున్నాయా లేదా, సక్రమంగా ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి కూడా ఈ పల్లె నిద్రల కార్యక్రమం ద్వారా చాలా అవకాశం ఏర్పడుతుంది. అందులో భాగంగానే ఈరోజు ఈ పల్లె నిద్ర కార్యక్రమంలో బూర్జి మండలం బూర్జి గ్రామంలో ఈరోజు నేను ఈ కార్యక్రమం చేపట్టాను. మరి 3 గంటల పాటు గ్రామ సభను నిర్వహించాం. అందరు అధికారులు కూడా అన్నిటి శాఖల అధికారులు వచ్చారు. ఏ శాఖ ద్వారా ఏ కార్యక్రమాలు చేస్తున్నాం అనేది ప్రజలకు వివరించాం. అందులో ఉన్న లోటుపాట్లు ఏమున్నాయి, అమలు పరిచేటటువంటి దాంట్లో లోటుపాట్లు ఏమైనా ఉన్నాయా, ఇంకా తొందరగా చేయాల్సిన పనులు ఏంటి, కాస్త ఆలస్యంగా చేయాల్సిన పనులు ఏంటి, ముందుగా ఎటువంటి కార్యక్రమాలు చేయాలి, ఇవన్నీ కూడా ఒక అవగాహన వస్తుంది. అంటే తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కొత్త కాదు. మేము ప్రజల్లోనే పుట్టింది తెలుగుదేశం పార్టీ, ప్రజలతోనే మేము మమేకం అవుతాం. మాకేం భయం లేదు. ఎందుకంటే మేమేమి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లాగా సంక్షేమ పథకాలను మేము ఆపలేదు. మేము 134 సంక్షేమ పథకాలు ఆ రోజు 2019 వరకు మేము అమలు చేసాం. జగన్మోహన్ రెడ్డి వచ్చి 32 సంక్షేమ పథకాలు అమలు చేశాడు. 100 సంక్షేమ పథకాలని అమలు చేయలేకపోయాడు. ఈరోజు మళ్ళీ మేము అవన్నీ రివైవ్ చేస్తున్నాం. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ నేను మార్నింగ్ ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఆ రోజు చంద్రన్న కిట్ అని ఎవరైతే బిడ్డని ప్రెగ్నెంట్ స్త్రీలు ఉంటారో, బిడ్డకు డెలివరీ ఇస్తారో వాళ్ళందరికీ కూడా చంద్రన్న కిట్ అని చెప్పి ఒకటి ఇచ్చేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాలు దాన్ని నాశనం చేశాడు, అసలు లేకుండా చేశాం. మళ్ళీ ఈరోజు ఆ కార్యక్రమాన్ని పునఃప్రారంభించాం. అంటే జగన్మోహన్ రెడ్డి ఏవైతే సంక్షేమ పథకాలు అన్నింటినీ మూసేశాడో వాటన్నిటిని కూడా మళ్ళీ ఇప్పుడు మేము ఆ తలుపులన్నీ తెరుస్తున్నాం. ఈరోజు బీసీ కార్పొరేషన్ మళ్ళీ ఆ తలుపులు తెచ్చాం, ఎస్సీ కార్పొరేషన్ తలుపులు తెచ్చాం, ఎస్టీ కార్పొరేషన్ తలుపులు తెచ్చాం, మైనారిటీ, క్రిస్టియన్ మైనారిటీ, ఇవన్నీ కూడా తెలిసి ఈరోజు స్వయం ఉపాధి పథకాలకి లోన్స్ ఇస్తున్నాం. మనం 50% సబ్సిడీతో ఇస్తున్నాం. అంటే ముఖ్యమంత్రి గారు పేదవాళ్ళు ఎంత కన్సర్న్తో ఉన్నారనంటే గతంలో ప్రభుత్వాలు 30% సబ్సిడీ ఇచ్చేది, కానీ ఇప్పుడు అది కాదు. చంద్రబాబు నాయుడు గారు 50% సబ్సిడీ ఇస్తున్నారు. అంటే ఒక 2 లక్షల రూపాయలు బీసీ కార్పొరేషన్ ద్వారా ఒకరికి బ్యాంకు లోన్ ఇస్తే అందులో 1,00,000 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం. అంటే ఆ పేదవాడికి ఈ ప్రభుత్వం అండగా ఉండాలనే ఒక లక్ష్యం. అలానే ఈరోజు పేదలు ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్నారో అదే జగన్మోహన్ రెడ్డి 2014-19 మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వ కాలంలో ఇల్లు కట్టిన వాళ్ళకి వీళ్ళందరూ తెలుగుదేశం మనుషులు, వీళ్ళందరూ తెలుగుదేశం సమయంలో కట్టారు, వీళ్ళకి బిల్లులు ఇవ్వనని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆపేశాడు. కర్కసుడు. అదే చంద్రబాబు నాయుడు గారు 2019-24 మధ్యలో కట్టినటువంటి ఇళ్ళకు కూడా పేమెంట్ ఇస్తామని డబ్బులు ఇల్లు కట్టిన వాళ్ళందరికీ పేమెంట్ ఇస్తున్నాం. అంతేకాకుండా అదనంగా అంటే జగన్మోహన్ రెడ్డి కేవలం 1,80,000 రూపాయలు ఒక ఇంటికి ఇస్తే 1,50,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. 30,000 రూపాయలు ఉపాధి హామీ డబ్బులు కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అంటే
రాష్ట్ర ప్రభుత్వం నుంచి జగన్మోహన్ రెడ్డి ఒక్క రూపాయి కూడా ఒక ఇంటి నిర్మాణానికి, ఒక పేదవాడి ఇంటి నిర్మాణానికి ఇవ్వాల. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 2019-24 మధ్య కాలంలో కట్టిన ఇళ్ళకు కూడా ఎస్సీలు అయితే 50,000 రూపాయలు, బీసీలు అయితే 50,000 రూపాయలు, గిరిజనులు అయితే 75,000 రూపాయలు అదనంగా ఇస్తున్నాం. అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కట్టిన ఇళ్ళకు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పేదల యందు ఎంత కన్సర్న్ ఉందనేది ఎంతకన్నా నిదర్శనం కావాలి చెప్పండి మీకు. జగన్మోహన్ రెడ్డి లాంటి కర్కశ ప్రభుత్వానికి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం పేదల యందు ఆపేక్షతో చేస్తున్నట్టు, కన్సర్న్తో చేస్తున్నటువంటి పరిపాలనకి ఎంత తేడా ఉందో మీరే గమనించండి. అలానే రేపు కొత్తగా ఇచ్చేటటువంటి ఇల్లు కూడా 2.5 లక్షల రూపాయలు వాళ్ళకి ఇస్తున్నాం. అంటే కేంద్ర ప్రభుత్వం 1,50,000 రూపాయలు ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో 1,00,000 రూపాయలు ఇస్తున్నాం. అంతేకాకుండా మళ్ళీ బీసీలు అయితే 50,000 అదనంగా ఇస్తాం, ఎస్సీలు అయితే 50,000 అదనంగా ఇస్తాం, ఎస్టీలు అయితే 75,000 ఇస్తాం. అంటే బీసీలు ఎవరైనా ఇల్లు కట్టుకుంటే మన ప్రాంతంలో ఎక్కువగా బీసీలే, అలాగే ఎస్సీలు తక్కువ మంది ఉంటారు, వాళ్ళకు కూడా 3 లక్షల రూపాయలు ఒక ఇంటికి ఇవ్వబోతున్నాం. అలాగే బీసీలకి 3 లక్షల రూపాయలు ఇవ్వబోతున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి ఏమి ఇచ్చాడండి? ఎవరిది ప్రజాప్రభుత్వం? ఎవరిది పేదల యందు ఆలోచన చేసే ప్రభుత్వం? ఎవరు పేదల పక్షాన్ని నిల్చున్నటువంటి నాయకుడు? చంద్రబాబు నాయుడు గారు కాదా? ఈ మార్పులన్నీ ఈరోజు ప్రజల్లోకి వెళ్తున్నాయా లేదా? ఈ విషయాలన్నీ తెలుస్తున్నాయా లేదా? రేపు ఏం చేయబోతున్నాం? ప్రభుత్వ పథకాలను ఎలా ఇవ్వబోతున్నాం? చాలామంది మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి, నేను అమ్మఒడి ఇచ్చాను, నువ్వు ఇవ్వలేదని. ఇప్పుడు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. మే 30వ తారీఖు నాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే 2019లో 2020 ఫిబ్రవరి నెలలో ఇచ్చాడు. అంటే 10 నెలల తర్వాత ఇచ్చాడు. మరి మా ప్రభుత్వం వచ్చి ఇప్పుడు ఎన్నాళ్ళైంది? 10 నెలలు అయింది. రేపు 11వ నెల మే నెలలోనే తల్లికి వందనం పేరుతో ఈ రాష్ట్రంలో 84 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. 84 లక్షల మంది విద్యార్థులకు కూడా ఒక్కొక్క విద్యార్థికి 15,000 రూపాయల చొప్పున ప్రతి తల్లికి ఇస్తున్నాం. ఎంతమంది విద్యార్థులు ఉంటే అందరికి ఇస్తున్నాం. ఒక తల్లికి ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 ఈరోజు ఇవ్వబోతున్నాం రేపు మే నెలలో. అలాగే రైతులకు కూడా రైతు బంధు పథకం పేరుతో 20,000 రూపాయలు ఇస్తామని చెప్పాం. కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తుంది, మిగిలిన 14,000 రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఏమి ఇచ్చాడు? 12,500 ఇచ్చాడు. అందులో రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఉంది? 6,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం 6,000. మరి జగన్మోహన్ ఈరోజు తెలుగుదేశం ఎంత ఇవ్వబోతుంది? తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి 14,000 ఇవ్వబోతా ఉంది. అంటే రైతులు యందు బాధ్యత కలిగిన నాయకుడు ఎవరండి? బాధ్యత కలిగిన ప్రభుత్వం ఎవరండి? కూటమి ప్రభుత్వం కాదా? తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కాదా? ఇది తెలుగుదేశానికి, కూటమి ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసం. సార్, పల్లె నిద్ర కార్యక్రమంలో ఈరోజు పార్టిసిపేట్ చేశారు. ఏడాది పూర్తి చేసుకోబోతుంది అధికారం చేపట్టి. ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉంది సార్? సాటిస్ఫైడ్గా ఉన్నారు ప్రజలు? ఈరోజు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు, చాలా స్వేచ్ఛగా ఉన్నారు. ఒకప్పుడు గ్రామ సభలకి ఎవరైనా ఎమ్మెల్యే గారు వెళ్తే ఎవరైనా మాట్లాడాలంటే భయం, ఎవరైనా వాళ్ళ కష్టాన్ని చెప్పుకోవాలంటే భయం, ఎవరైనా వాళ్ళ సంతోషాన్ని పంచుకోవాలన్నా భయం. ఎందుకనంటే ఏ వాలంటీర్ గారు వచ్చి ఏ పెన్షన్ తీస్తానంటాడో, లేకపోతే ఏ అమ్మఒడి పీకేస్తానంటాడో, లేకపోతే ఏ నానబుడ్డి లాగేసుకుంటాడో, ఇవన్నీ భయంతో ఉండేవాళ్ళు ప్రజలు. ఈరోజు ఆ భయం లేదు ప్రజలకి, స్వేచ్ఛ ఉంది. ఈరోజు మేము వచ్చి మీరు మాట్లాడండి, సమస్యలు ఉంటే చెప్పండి అని చెప్పి ఈరోజు మేము స్వేచ్ఛగా మాట్లాడాం. ప్రజలు కూడా చాలా సమస్యలు చెప్పారు. ఈరోజు ఇక్కడ ఒక ఆమె వచ్చి ఒక ఫీల్డ్ అసిస్టెంట్ నాకు 100 రూపాయలు అడుగుతున్నాడు, అందరి దగ్గర అడుగుతున్నాడు అని చెప్పింది. ప్రజలందరికీ అడిగా నేను, ఏమ్మా ఆమె చెప్పింది నిజమన్న వాళ్ళు చేతులు ఎత్తండి అని అంటే ఒక్కరు కూడా చేతులు ఎత్తలేదు. దానికి కారణం ఆమె ఇచ్చిన ఫిర్యాదు రాంగ్, ఫాల్స్. ఎవరిది ఫాల్స్ అని చెప్పారు? నేను చెప్పలే, ప్రజలు చెప్పారు. అలాగే ఎవరైనా అధికారులు పనిచేస్తున్నారో లేదనంటే పనిచేసేవాడికి చప్పట్లు కొట్టారు, పనిచేయనోడికి ఇటు పని చేయట్లేదని కూడా చెప్పారు. ఇది ప్రజల తీర్పు అంటే. అందుకనే ఈ పల్లె నిద్ర ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకొని ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఎలా కోరుకుంటున్నారు, ఆ రకంగా ప్రభుత్వ పాలన అందించడమే మా చేయం. అందులో భాగంగానే ఈరోజు ఈ గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమాన్ని చేస్తున్నాం. సార్, ముఖ్యంగా జిల్లాలో మీ నియోజకవర్గం కూడా ఒక అపోహ అనేది ఇప్పుడు కొనసాగుతుంది. నేషనల్ ఎడ్యుకేషన్ స్కీమ్లో భాగంగా స్కూళ్ళు అనేవి పూర్తిగా ఎత్తివేస్తారు అనేది ఒక బాగా ప్రచారంలోనే ఉంది. దీనిపై ఏమైనా క్లారిటీ ఇచ్చే పరిస్థితి ఉందా? తప్పనిసరిగా
నేను ఒకటే హామీ ఇస్తున్నా, నా నియోజకవర్గం అనే కాదు, ఈ జిల్లా అనే కాదు, ఈ రాష్ట్రంలో దీనిపైన అసెంబ్లీలో కూలంకషమైనటువంటి చర్చ జరిగింది. ఎడ్యుకేషన్ పాలసీ మేము ఎన్నికల ముందు ఒక హామీ ఇచ్చాం, అధికారంలోకి వచ్చిన తర్వాత జీవో నెంబర్ 117 రద్దు చేస్తామని. 117 ఏం చెప్పింది? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది 1-2 తరగతులు ఆ స్కూల్ ఆ ఊర్లో ఉంటూ 3, 4, 5 తరగతుల పిల్లలు హై స్కూల్కి పెట్టారు. అర్థమైందండి. దానివల్ల ఈ రాష్ట్రంలో 12,000 స్కూల్స్ మూతపడిపోయాయి. అలానే ఈ 3, 4, 5 తరగతుల హై స్కూల్లో పెట్టడం వలన విద్యార్థులు 2019 జూన్ 12వ తారీఖు నాటికి ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్య 45 లక్షలు. 2024 జూన్ 12 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో ఉన్న విద్యార్థుల సంఖ్య 34 లక్షలు. అంటే ఎంతమంది తగ్గిపోయారండి? 11 లక్షల విద్యార్థులు తగ్గిపోయారు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చెప్పాడు, నేను ఇంగ్లీష్ పెట్టా, నేనే ఇంగ్లీష్ని కనిపెట్టా, మధ్యాహ్న భోజన పథకంలో చిక్కేలు పెట్టా, అలానే షూలు ఇచ్చా, పుస్తకాలు ఇచ్చా, బట్టలు ఇచ్చా, నాడు నేడులో రూపురేఖలు మార్చేసా, ఇన్ని చేశానని చెప్పాడు కదా. మరి పిల్లలు ఎందుకు తగ్గిపోయారండి? ఇంగ్లీష్ మీడియం పెట్టా. ఏమండి నేను అడుగుతా ఉన్నాను, తల్లి భాషతో రానటువంటి వాడు, తల్లి భాషను లేనటువంటి వాడు, అసలు వాళ్ళకి ఏ ఫీలింగ్స్ అయినా ఉంటాయా? ఇంగ్లీషు వాడికి అమెరికాలో ఇంగ్లీష్ మాట్లాడుతున్నారంటే వాడి మదర్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. మన మదర్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కాదు, తెలుగు. దేశ భాషలంతా తెలుగు లెస్స, శ్రీకృష్ణదేవరాయలు గారు చెప్పినటువంటిది. అటువంటి భాషని చంపేయాలని చెప్పి చూసినటువంటి కర్కర్షుడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు 1వ తరగతిలో 3వ తరగతికి ఇంగ్లీష్, నా 5వ తరగతికి ఇంగ్లీష్ ఎక్కడ వస్తుందండి? ఇంగ్లీషు చెప్పాలంటే ఇంగ్లీష్ నేర్చుకున్నటువంటి ఉపాధ్యాయుడు ఉండాలిగా. ఉపాధ్యాయులకి ఏమైనా శిక్షణ ఇచ్చారా? ఉపాధ్యాయులకి ఏమైనా తర్ఫీదు ఇచ్చారా? ఏ తర్ఫీదు లేకుండా, ఏ శిక్షణ లేకుండా, ఇంగ్లీష్ పాఠం చెప్పే ఉపాధ్యాయులు లేకుండా ఇంగ్లీష్ మీడియం అని పెడితే ఆ విద్యార్థులు ఏ రకంగా కోపం చేస్తారు? ఈరోజు కూటమి ప్రభుత్వం ఇవన్నీ ఆలోచన చేసి ఎన్నికల ముందు ఏదైతే చెప్పామో 115 రద్దు చేస్తున్నాం, ఒక కొత్త పాలసీని తీసుకొస్తున్నాం. ఏంటి ఆ పాలసీ? ఏ గ్రామంలో కూడా 1వ తరగతిలో 2వ తరగతిలో ఒకే ఒక్క విద్యార్థి ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ నా ఊరు తీసుకోండి, నా గ్రామం, నా పెనుబర్తి గ్రామం, 1 నుంచి 5 తరగతుల వరకు ఉన్నటువంటి తరగతి ఇప్పుడు నా దగ్గర ఉంది. ఉన్న పిల్లలు ముగ్గురే ఉన్నారు పిల్లలు. ఈ ముగ్గురులో మరి నేను 3, 4 తరగతులు తీస్తే ఒకడే ఉన్నాడు. ఈ ఒకడికి కూడా ఒక ఉపాధ్యాయుడిని పెట్టి స్కూల్ నడుపుతున్నాం. అంటే 20 మంది, 1-2 తరగతుల్లో 20 మంది విద్యార్థుల వరకు ఒక ఉపాధ్యాయుడు ఉంటారు. 20 మంది దాటితే 2 ఉంటారు. 1-2 తరగతులు, అలాగే అంగన్వాడీస్. ఈ డ్రాప్ అవుట్స్ ఎందుకు పెరుగుతున్నాయనంటే అంగన్వాడీలు ప్రత్యేకించి ఉండడం. ఆ పిల్లలు 1వ తరగతికి వచ్చిన నాటికి ఈ పరిసరాలతో అలవాటు లేకపోవడం వల్ల కొంతమంది పిల్లలు ప్రైవేట్ కాన్వెంట్స్కి వెళ్ళిపోతున్నారు. అది తగ్గించాలని, అది నిరోధించాలని అంగన్వాడీ పిల్లలను కూడా ఎలిమెంటరీ స్కూల్లోనే పెట్టి, అంగన్వాడీ పిల్లలు అంటే 4 సంవత్సరాల వయసు గల పిల్లలు, 5 సంవత్సరాల వయసు గల పిల్లలు, అలాగే 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, ఈ 4 సంవత్సరాల పిల్లల్ని ఎలిమెంటరీ పాఠశాలలో ఉంచడం వలన వాడు అంగన్వాడీ నుంచి నేరుగా ఎలిమెంటరీ ప్రాథమిక స్థాయిలో జాయిన్ అవుతాడు. ఆ వాతావరణానికి వాడు అలవాటు పడతాడు. ఇది ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమం. ఎందుకు? ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ సంఖ్య పెంచాలి, ఇది ప్రభుత్వ లక్ష్యం. అలాగే 3, 4, 5 తరగతులని మేమేం హై స్కూల్లో కలపటలా. ఒక పంచాయతీలో ఒక స్కూలుని, ఒక పంచాయతీలో 2-3 గ్రామాలు ఉన్నాయి. ఆ 2-3 గ్రామాల్లో ఉన్నటువంటి దాంట్లో ఒక స్కూలుని మోడల్ ప్రైమరీ స్కూల్గా మార్చబోతున్నాం. మోడల్ ప్రైమరీ స్కూల్ అంటే ఏదైతే పాఠశాలలో 45 మంది విద్యార్థులు ఉంటే 1 నుంచి 5 తరగతుల వరకు ఆ స్కూల్ని మోడల్ ప్రైమరీగా చేసి ప్రతి తరగతికి కూడా ఒక ఉపాధ్యాయుడిని ఇస్తాం. అంటే 1వ తరగతికి ఒకడు ఉంటారు,
రెండో తరగతికి ఉపాధ్యాయుడు ఉంటాడు, మూడో తరగతికి ఒకరు ఉంటారు, నాలుగో తరగతికి ఒకరు ఉంటారు, ఐదో తరగతికి. ఈరోజు నేను నా నియోజకవర్గంలో మోడల్గా నేను చూశాను. ఈ మోడల్ ప్రైమరీ స్కూల్స్ని మనం ప్రమోట్ చేయకపోతే నా నియోజకవర్గంలో 164 ఉపాధ్యాయ పోస్టులు పోతాయి, తగ్గిపోతాయి. మోడల్ స్కూల్స్ని నేను ప్రమోట్ చేస్తే 122 ప్రభుత్వ అంటే ఉపాధ్యాయ ఉద్యోగాలు పెరుగుతాయి. అంటే ఎంత బెనిఫిట్ వస్తుంది? 280 ఉద్యోగాలు అంటే హై స్కూల్ కూడా 65 మంది పిల్లలు కానీ ఎక్కడైనా ఉంటే వాటికి కూడా హై స్కూల్స్ ఇస్తున్నాం. అంటే 2 కిలోమీటర్ల దూరంలో కూడా ఇంకో హై స్కూల్ ఇస్తున్నాం ఇప్పుడు. అలా కొత్త హై స్కూల్స్ కూడా పెట్టాం. అంటే దీనంతా అర్థం ఏంటి? మనం మోడల్ ప్రైమరీ అని పెట్టి 1 నుంచి 5 తరగతుల వరకు ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుని పెడుతున్నాం. ఈరోజు చాలామంది పిల్లల్ని ఎందుకు పంపిస్తున్నారు? ప్రైవేట్ స్కూల్స్లో అయితే ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉంటాడు. ఈరోజు అదే మనం ఇక్కడ తీసుకొస్తున్నాం. వీటన్నిటి తాలూకా ఉద్దేశం పిల్లల తాలూకా ఎన్రోల్మెంట్ని ప్రభుత్వ పాఠశాలల్లో పెంచాలని. ఇది మా లక్ష్యం. సార్, ఈ నెల 26న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మత్స్య శాఖకు సంబంధించి మత్స్యకారులకి భరోసా అనేది కల్పించనున్నారు. దీనికి సంబంధించి మాజీ మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు ఈ భరోసా ఇచ్చిన వారికి పథకాల్లో కట్ చేస్తారు అనేసి ఈ మధ్యకాలంలో మీడియాతో కూడా మాట్లాడడం చెప్పింది. అసలు దీనిపై ఏంటి సార్ క్లారిటీగా? అప్పలరాజుకి ఎవడు చెప్పాడు? అప్పలరాజు? మేమేమైనా జీవో ఇచ్చామా? ఇదేమైనా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుకుంటున్నాడా అప్పలరాజు? మీ ప్రభుత్వం అది. నీకు ఆ పథకం వస్తే ఈ పథకం ఉండదు, అమ్మ ఒడి వస్తే నాన్న బుడ్డి ఇవ్వం, రైతు భరోసా వస్తే నీకేమో మత్స్యకార భరోసా రాదు, మత్స్యకార భరోసా వస్తే నీకేమో పెన్షన్ రాదు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి విచిత్రమైనటువంటి పాలన. ఇది జగన్మోహన్ రెడ్డి ఇదేదో సైకో పాలన కాదు. ఇది 44 సంవత్సరాల అనుభవంతో కూడుకున్న నాయకుడు చేస్తున్న పాలన, ఒక విజనరీ ఇస్తున్నటువంటి పాలన. ప్రపంచ దేశాల్లో ఖ్యాతిని గడించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పాలన ఇది. ఇదేమైనా జగన్మోహన్ రెడ్డి లాంటి అల్లాటప్పగడి పాలన ఏమిదే? కాస్త అప్పలరాజు కూడా చదువుకోవాలి, ఓపిక ఉండాలి. మేము ఇచ్చిన జీవో చదువుకోను. అప్పలరాజు గారు మంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో మత్స్యకారులకు ఇచ్చినటువంటిది అంటే వేటకి నిషేధించిన సమయంలో వాళ్ళకి ఇచ్చేటటువంటిది ఆ రోజు ఎంత ఇచ్చారండి? 10,000 ఇచ్చారు. 10,000 ఇచ్చి కూడా ఎంతమందికి ఇచ్చారండి? రాష్ట్రంలో 82,000 మందికి ఇచ్చారు. ఈరోజు మేము 1,15,000 మందికి ఇస్తున్నాం. అంటే ఎంతమంది పెరిగారు? 18 + 15 33,000 కుటుంబాలకి ఎవరైతే ఫిషర్మెన్ ఉన్నారో, ఎవరైతే సీ ఫిషర్మెన్ ఉన్నారో వాళ్ళు 33,000 కుటుంబాలను అదనంగా పెంచి 82,000 కుటుంబాలకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇస్తే, కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి నాయకత్వంలో గల కూటమి ప్రభుత్వం 1,15,000 మందికి ఇస్తున్నాం. ఎంత ఇస్తున్నామండి? 20,000. నువ్వు ఇచ్చిందంతా 82 కోట్లు నువ్వు ఇచ్చావు. 82 × 10,000 ఎంత అండి? 82 కోట్లు. మేము ఇస్తుంది ఎంత అండి? 1,15,000 × 20 కోట్లు అంటే సుమారు ఎంతమందికి అండి? 300 కోట్లు పైబడి ఇస్తున్నాం. మాకు నీకు పోలికేంటే అప్పలరాజు? పులిని చూసిన అక్కవాత పెట్టుకుంటే ఏమవుతుంది? కాబట్టి అప్పలరాజు కూడా నువ్వు ఏదో చూసి వాతలు పెట్టుకోవద్దని ఎతో పలుకుతున్నాను నేను. మీ ప్రభుత్వం కాదయ్యా, ఇది మా ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం. తెలుగుదేశం, జనసేన ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అంటే ప్రజల సంక్షేమాన్ని కోరే ప్రభుత్వం, పేదవాడి సంక్షేమాన్ని కోరే ప్రభుత్వం. మేము అరాకొరా నలుగురికి ఇచ్చి నేను పథకాలు చేశానని చెప్పే ప్రభుత్వం, గొప్పలు చెప్పే ప్రభుత్వం అది కాదు. మేము ప్రతి ఒక్క అర్హతల్ని ఎక్కువ మందికి ప్రయోజనాలు కలిగేలా మేము అర్హతలు నిర్ధారించి మేము ప్రయోజనాలు అందిస్తాం. ఇది మా ప్రభుత్వ విధానం. సార్, ముఖ్యంగా జిల్లాలో వలసలు నివారించడం కోసం మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఉపాధి అవకాశాలు పెంచేందుకు ఇండస్ట్రీలు తెచ్చే క్రమంలో మీరు ఏడాది పూర్తి చేసుకోబోతున్నారు. ఏమైనా ఇండస్ట్రీస్ వచ్చే పరిస్థితి ఉందే మీ నియోజకవర్గానికి కానీ జిల్లాకు కానీ? అంటే ఇప్పుడిప్పుడే మనం అడుగులు వేస్తున్నాం. ఎందుకంటే మన జిల్లాలో ఇంతవరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఈరోజు మనకు విశాఖపట్నానికి, శ్రీకాకుళం జిల్లాకి మధ్యలో భోగాపురంలో ఎయిర్పోర్ట్ రావడం వల్ల, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడం, ఆ ఫలితాలు మన జిల్లాకి, ప్రధానంగా నా నియోజకవర్గానికి కూడా కలిసి వస్తుంది. ఎందుకంటే పొందూరు నుంచి
భోగాపురం వెళ్ళాలంటే 40 నిమిషాలు జర్నీ. ఈరోజు ఎవరైనా పారిశ్రామికవేత్తలు వచ్చి పొందూరు మండలంలో పరిశ్రమలు పెడతామంటే నేను ప్రభుత్వ భూమి 800 ఎకరాలని సేకరించి ఉంచాను. ఇప్పటికే నేను ఆ 800 ఎకరాలు కూడా ఏపీఐసికి లో తీసుకోవాలని చెప్పి నేను ప్రభుత్వంలో లేఖలు పెట్టా. దాని మీద ప్రాసెస్ నడుస్తూ ఉంది. అలానే కొంతమంది పారిశ్రామికవేత్తలు కూడా వచ్చి ఆ ప్రదేశాలను కూడా చూశారు. ఒక 3-4 పారిశ్రామికవేత్తలు వచ్చారు, ఆ ప్రదేశాలను కూడా చూశారు. ఈరోజు అందుకనే అక్కడ తక్షణమే నేను ఎక్కడైతే ల్యాండ్ అని మనం చూపిస్తున్నామో అక్కడ కొత్త రోడ్లు కూడా వేయిస్తున్నాను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తున్నాను. వితౌట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ పారిశ్రామికవేత్త కూడా రాడు. అలానే ఈరోజు మనకి మూలపేట పోర్టు రెడీ అవుతుంది. అది కూడా రెడీ అయితే ఈరోజు మన నియోజకవర్గం నుంచి కోతవేటు 60-70 కిలోమీటర్లు 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తద్వారా నేషనల్ హైవేకి దగ్గరగా ఉన్న నియోజకవర్గం. ఈరోజు మా లోలుగు మా నందివాడ అంటే 1-2 కిలోమీటర్ల దూరం నుంచే మేము నేషనల్ హైవేకి వెళ్తాం. సో కాబట్టి అన్ని రకాలుగా కూడా ఆమదాలవలస నియోజకవర్గం అనుకూలమైనటువంటిది. అందులో భాగంగానే సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్. సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ అంటే క్రిటికల్ అంటేనే జీరో పొల్యూషన్. 32,000 కోట్ల రూపాయలు 3,200 మెగావాట్లతో ఉత్పత్తి సామర్థ్యం చేసే ఫ్యాక్టరీని ఇక్కడ కావాలని నేనే ప్రభుత్వాన్ని అడిగాను. సైలెంట్ ఏరియా మధ్య ఏమైనా ప్రాసెస్ అవుతుంది ఏంటి సార్? సైలెంట్ ఏం లేదు, దాని మీద సైలెంట్ అవడానికి ఏముంది. ముందు డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఒక స్థల పరిశీలన చేశారు, మీకు చెప్పాను గతంలో కూడా. తర్వాత దేర్ ఆర్ మెనీ ఆఫ్ ప్రొసీజర్స్, మెనీ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అందులో ఉంటాయి. వాళ్ళు దానిని ఒక డిపిఆర్ తయారు చేయాలంటే ఒక ఏజెన్సీని నిర్ధారించాలి. ఏజెన్సీని నిర్ధారించాలంటే ఆ బోర్డులో పెట్టి వాళ్ళు ముందు దానికి నిధులు కేటాయించుకోవాలి, టెండర్ పిలవాలి, ఏజెన్సీ ఫైనలైజ్ కావాలి. ఆ ఏజెన్సీ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఒకసారి వచ్చి చూస్తారు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇప్పుడు శాటిలైట్ మ్యాప్స్ వస్తాయి, మనమే పెద్దగా వెళ్ళక్కర్లేదు. ఈవెన్ డ్రోన్తో ఒకసారి అలా తిప్పేస్తే అరగంటలో మొత్తం మనకి మ్యాప్ అంతా ఇచ్చేస్తుంది. కాబట్టి అది పెద్ద కష్టమైన పని కాదు. ఇట్ ఈజ్ అండర్ ప్రాసెస్. బట్ నేను ఎందుకు అడుగుతున్నానంటే తెల్లవారితే నాకు వచ్చినటువంటి దరఖాస్తులు నాకే కాదండి, ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో కానీ అందరు ఎమ్మెల్యేలు కూడా అదే బాధపడుతున్నాం. 185 దరఖాస్తులు ఉద్యోగాల కోసం. మాకు చాలా బాధేస్తుంది. వాళ్ళు బాధలు చెప్తా ఉంటే వర్ణనాతీతం. కానీ మేము ఇప్పుడు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాం. చాలామంది వచ్చి నాకు వచ్చిన దరఖాస్తులో ఒక 200 యూనివర్సిటీలు వేసామంటారు. యూనివర్సిటీలన్నీ పిల్లలు చదువుకోవడానికి ఉన్నాయి తప్ప ఉద్యోగాల కల్పన కాదు కదా. అదేమని మ్యానుఫ్యాక్చరింగ్, ఎడ్యుకేషనల్ మ్యానుఫ్యాక్చరింగే తప్ప హార్డ్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ కాదు కదా. కాబట్టి మేము అందుకనే ఈరోజు నేను నా కృషిని, నా ప్రయత్నాలను కూడా నేను కొనసాగిస్తున్నాను. ఈ ఆమదాలవలస నియోజకవర్గంలో పరిశ్రమలు రావాలని, పరిశ్రమలు తీసుకురావాలని కొంతమంది పారిశ్రామికవేత్తల వద్ద దగ్గరికి కూడా వెళ్ళి ఇక్కడ ఉన్న అవకాశాలు ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి మెరుగైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళకి వివరిస్తున్నాను. అందులో భాగంగానే ఇప్పటికి 3 వచ్చి చూశారు కూడా. వాళ్ళందరూ కూడా వెళ్ళి నెక్స్ట్ మళ్ళీ దీంట్లో రాబోతూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకొని వెళ్తాం. తప్పనిసరిగా పరిశ్రమలు తీసుకొస్తేనే పారిశ్రామిక అభివృద్ధి ఎక్కడైతే జరుగుతుందో ప్రజల అభివృద్ధి అక్కడే జరుగుతుంది. ఈరోజు ప్రజల తాలూకా ఆస్తులు విలువలు పెరగాలి అనంటే పారిశ్రామిక అభివృద్ధి జరగాలి. అది నేను ప్రగాఢంగా నమ్మినటువంటి వ్యక్తిని. ప్రజలకి నిరుద్యోగం పోవాలి, వలసలు పోవాలి. ఈ జిల్లాలో ఎక్కడ పుట్టిన బిడ్డ ఇక్కడే చదువుకొని ఇక్కడే ఉద్యోగం సంపాదించాలంటే పరిశ్రమ ఇక్కడ రావాలి. ఇది నా టార్గెట్. నేను వాటి కోసం అనేక పరిశ్రమల కోసం నేను ప్రయత్నం చేస్తున్నాను. ఆ భగవంతుడు కూడా నాకు అండగా ఉంటాడని నమ్మకం నాకుంది. మా ముఖ్యమంత్రి గారు అయితే నాకు ఎప్పుడూ అండగా ఉంటారు, నాకు ఆ నమ్మకం ఉంది. కాబట్టి తప్పనిసరిగా సక్సెస్ అవుతానని చూస్తున్నాను. సార్, ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో క్యారెక్టర్ హననం చేసే ఎక్కువ పోస్టులు అయితే వస్తున్నవి. దీనిపై మీ నాయకుడు నారా లోకేష్, అదేవిధంగా హోంమంత్రి కూడా కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ సోషల్ మీడియా పోస్టులపై మీరేమంటే, మీరు కూడా దానికి అతీతులేం కాదు, మీ మీద కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సోషల్ మీడియా అనేది కొంతమంది వ్యక్తులు భ్రష్టు పట్టించారు. ఇది ప్రారంభించింది, కొనసాగిస్తున్నది వైసీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి. అసలు జగన్మోహన్ రెడ్డి పార్టీ రాకముందు సోషల్ మీడియాలో ఈ అసభ్యకరమైనటువంటి పరిస్థితులు ఏం లేవు.
సోషల్ మీడియాని 2019కి ముందే 18 ముందే అవాస్తవాల్ని అబోధ కల్పనని సృష్టించి సోషల్ మీడియాని నాశనం చేసి దానికి ఉన్న విలువలను నాశనం చేసినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈరోజు మేము ఉన్నాం. భారతి గారి మీద మా సోషల్ మీడియాలో ఉన్నటువంటి వ్యక్తి హద్దులు మీరితే వెంటనే మేము పార్టీ నుంచి సస్పెండ్ చేసాం, కేసు పెట్టాం, జైల్లో పెట్టాం. ఇది మా నాయకుడికి ఉన్నటువంటి డిసిప్లిన్. మా పార్టీ ఎప్పుడు కూడా అసభ్యంగా మాట్లాడడానికి ఒప్పుకోదు, అసభ్యంగా ప్రవర్తిస్తేనే ఒప్పుకోదు. మా నాయకుడు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు మీరు కూడా అసెంబ్లీ చూశారు. మేము ప్రతిపక్షం లేకపోవచ్చు, అలాగని మేము జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా కించపరిచి శాసనసభలో మాట్లాడారా? ఏకవచనంతోనైనా మాట్లాడారా జగన్మోహన్ రెడ్డి గారిని? ఇది మాకున్న డిసిప్లిన్ అండి. మా పార్టీకి ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి బలం ఏంటంటే డిసిప్లిన్. అందుకనే అనేక మంది చెప్పారు భారతదేశంలో డిసిప్లైన్ పొలిటికల్ పార్టీ ఏదైనా ఉందనంటే అది ఒక తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఈరోజు నేషనల్ లెవెల్లో కూడా అనేక మంది చెప్పారు. కాబట్టి మాకు మా రక్తంలోనే ఉంది, మా పసుపు రక్తంలోనే ఉంది. పసుపు అంటేనే చల్లదనం, అందరి చల్లదనాన్ని కోరుకుంటాం తప్ప జగన్మోహన్ రెడ్డి లాంటి రక్తాన్ని కోరుకోం మేము. ఎందుకంటే ఆ పార్టీయే ఒక క్రిమినల్ పార్టీ, ఆ నాయకుడే పెద్ద క్రిమినల్. ఈ మాట మేము కూడా చెప్పలేం. సుప్రీంకోర్టే ఇటువంటి ఆర్థిక ఉగ్రవాదులు చాలా ప్రమాదం అని చెప్పి మాట్లాడింది. అది రుజువు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఎంతకెళ్ళాడనంటే అక్క చెల్లెల ఆస్తులు కాజేశాడు, కన్న తల్లిని రోడ్డుకి ఇచ్చాడు, కోర్టుకి ఇచ్చాడు, బాబాయిని కడతీర్చారు, అందులో భాగస్వాములు. కాన్స్పిరసీ ఆల్సో భాగస్వాములేనండి. మర్డర్ చేసేవాడు ఒక్కడే కాదు, మర్డర్ చేసిన వాడికి రక్షణ కల్పించినవాడు కూడా భాగస్వామి. అందుకే నేను అంటున్నాను, మరి ఎంతకన్నా రక్తం మరకలతో అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ అది. ఆ పార్టీ నుంచి ఏం నేర్చుకుంటామండి? సోషల్ మీడియా కాదు, వాళ్ళు అన్ని వ్యవస్థల్ని భ్రష్టు పట్టించారు. ఇప్పుడు ఆ వ్యవస్థలు భ్రష్టు పట్టిన వ్యవస్థల్ని మేము ఒక లైన్లోకి తీసుకొచ్చి తీర్చిదిద్దడం కోసం అనేక ప్రయాసాలు పడుతున్నాం. మేము చాలా వరకు కొంతమంది అధికారుల్లో కూడా ఫేస్ చేస్తున్నాం. మేము ఇంకా వాసనలు, ఆ పోకడలు, ఆ నెగిటివ్ అభిప్రాయాలు చాలామంది అధికారులు కూడా ఉన్నాయండి. మేము వీఆర్ ఫేసింగ్ ఇట్. అంటే పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి యాక్సిడెంట్ ఇన్సిడెంట్ను కూడా ఘోరంగా ట్రోల్ చేసిన పరిస్థితి అయితే మనం చూసాం కూడా. అది కూడా చాలా అదే నేను చెప్తున్నాను కదండి, దేవాంశ మీద పెట్టారు. పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి ఏంటి, లోకేష్ గారి అబ్బాయి మీద ఎప్పుడో పెట్టారు, పవన్ కళ్యాణ్ గారి మీద పెట్టారు, పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి మీద. అంటే వీళ్ళ నీచులు. ఇంకా దానికి ఇంకేదైనా సపరేట్గా డిక్షనరీలో ఒక పదం రాయాలి అలాంటి వాళ్ళ కోసం. ఎందుకంటే అది ఇంకంతకైనా నీచత్వం ఏముంటుందండి? ఫోటోలు మార్ఫింగ్ చేయడం, ఏవేవో రాయడం, బూతులు రాయడం, బూతులు తిట్టడం, ఇవన్నీ మేము కూడా వ్యక్తిగతంగా ఫేస్ చేస్తాం. కానీ మా నిబద్ధత మాకుంది. ఎట్టి పరిస్థితిలో కూడా మేము తెలుగుదేశం పార్టీలో ఏ ఒక్క సైనికుడు కూడా ఎవరైనా ఎక్కడైనా మాకు కొద్దిగా కల్తీలో అటు ఇటు వచ్చినవి ఏవైనా 1 or 2% ఏమైనా ఉంటే ఉండాలేమో, కానీ ఎవ్వరు కూడా ఆ గీత దాటం, ఆ లక్ష్మణ రేఖ మేము దాటం. ఇది మా పార్టీకి ఉన్నటువంటి సిద్ధాంతం, మా ఫిలాసఫీ, మాకున్న క్రమశిక్షణ. థ్యాంక్ యూ అండి. ఇది ఏదైతే పీసీ చైర్మన్ ఎమ్మెల్యే కోన రవికుమార్ సంబంధించిన పల్లెనిద్ర సంబంధించి ఏదైతే ప్రభుత్వం ఇచ్చే పథకాలు నేరుగా ప్రజలకి అందుతున్నవో లేదో క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ పల్లెనిద్ర కార్యక్రమాన్ని డిజైన్ చేశారని కోన రవికుమార్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాటర్ స్టూడియో.